మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు తర్వాత రెండవ అతిపెద్ద మంచినీటి సరస్సు కొండకర్ల ఆవా సరస్సు. ఒకవైపు కొండలు, మరోవైపు కొబ్బరి చెట్లు, మధ్యలో ఒక అందమైన సరస్సు. ఆ సరస్సులో నీటిపై తేలియాడే కలువ, తామర మొక్కలు, రకరకాలైన పక్షులు. అవన్నీ చూస్తుంటే ఆ సరస్సు అందానికి ముగ్ధులవని వారు లేరని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ వాతావరణం చూస్తుంటే ఎటు చూసినా పచ్చదనం, చుట్టూ కొండలు, చల్లని గాలులు, మనసు ప్రకృతి ఒడిలో బంధిస్తుందని చెప్పుకోవాలి. మన వాళ్ళు చాలా మంది కాశ్మీర్ లోని దాల్ లేక్ సరస్సు చూడడానికి వెళ్తూ ఉంటారు. కానీ మన రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలో సుమారు 1800 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించున్న ఈ సరస్సు బాహ్య ప్రపంచానికి అంతగా తెలియదనే చెప్పుకోవాలి. ఫోటోషూట్లకు కేరా అడ్రస్ గా మారిన మన కొండకర్ల ఆవా సరస్సు గురించి ఈ వీడియో. ఈ కొండకర్ల ఆవా అనే సరస్సు అనకాపల్లి పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలోను, అలాగే తుని పట్టణానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ కొండకర్ల ఆవా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లాలోని కొండకర్ల ఆవా అనే ప్లేస్కి రావడం జరిగింది. ఈ ప్లేస్ చెప్తే చాలా మందికి చాలా మూవీ షూటింగ్ తీసిన ప్లేస్ గా గుర్తొస్తుంది అనమాట. షూటింగ్ స్పాట్ అనమాట. కొండకర్ల ఆవా అంటే విలేజ్ పేరు వచ్చి కొండకర్ల. ఈ ప్లేస్ ని ఆవా అని పిలుస్తారు అనమాట. టోటల్ గా కొండకర్ల ఆవా అని పిలుస్తూ ఉంటారు. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక చెరువు అన్నమాట. చుట్టూ కొండలు, మధ్యలో ఒక చెరువు అన్నమాట. కలువ పూలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఆ లోటస్ ఫ్లవర్స్ చాలా ఉంటాయి. దీన్ని చూడడానికి చాలా మంది యాత్రికులు వస్తూ ఉంటారు. చూసారు కదా, ఇక్కడికి వస్తే మనసంతా ఏదో తెలియని అనుభూతి మాట. చాలా హ్యాపీగా ఉందండి. అసలు ఎంత బాగుందంటే ఫోటోషూట్ చేసుకోవడానికి చాలా మంది వస్తుంటారు ఇక్కడికి. ఒకళ్ళు అయితే బోట్ మీద కపుల్స్ వెళ్తే వేరే బోట్ మీద షూటింగ్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాతావరణం కలిగిస్తూ ఉంటుంది అనమాట. చాలా మంది యాత్రికులు ఈ ప్రాంతానికి విజిట్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏ విధంగా బోట్ రైడింగ్ ఉంటుంది, అసలు ఇక్కడ విషయాలు ఏంటనేది తెలుసుకోవచ్చు మనం. కోనసీమలో గోదావరి నది ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీకు పడవలు ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. కానీ ఇక్కడ జంట పడవలు ఎక్కువగా ఉన్నాయి. చూసారు కదా ఎలా ఉన్నాయి ఈ జంట పడవలు. ఈ లేక్ లోకి నడిచి వెళ్ళడానికి కూడా ఒక వే ఏర్పాటు చేశారు. ఇది కూడా ఫ్లోటింగ్ టైప్ అన్నమాట. నీటిపై తేలాడే బ్రిడ్జ్ లాంటిది అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద చాలా మంది ప్రజలు వచ్చి ఇలా లోపలికి వెళ్ళి ఈ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఉంటారు అన్నమాట. ఈ బోట్ కి చూడండి, ఇక్కడ 2 నెమళ్ళు ఏర్పాటు చేశారు. ఫోటోషూట్ కి నెంబర్ ఆఫ్ బోట్స్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉంటాయి. ఈచ్ వన్ వచ్చి 100 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. ఒక మనిషికి వచ్చి 100 రూపాయలు తీసుకుని 1 గంట సేపు ఆ బోట్ లో జర్నీ ఉంటుంది. అది కూడా ఎవరైనా వెళ్తే వాళ్ళు కూడా వెళ్ళి మనం ఆ బోట్ జర్నీ ఎలా ఉంటుందో ఆస్వాదిద్దాం. ఇక్కడికి వస్తే లొకేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగుంది. అసలు జీవితాంతం ఇక్కడ ఉండిపోవాలనే లొకేషన్ అన్నమాట. అంత అద్భుతంగా ఉంది, చాలా ఎక్సలెంట్ అన్నమాట. చాలా మూవీస్ లో చూసే ఉంటారు ఇటువంటి లొకేషన్ వచ్చి. ఎటు చూసినా కొండలు, మధ్యలో ఒక చెరువు అన్నమాట. ఈ చెరువు మధ్యలో కూడా లోటస్ ఫ్లవర్స్ చాలా అంటే చాలా అందంగా ఉంది. యాక్చువల్గా ఇక్కడ తాటి పంతులు బోట్స్ ఉన్నాయి చూడండి. అంటే ఒకప్పుడు కొల్లేరు అటువంటి లేక్ల్లో ఇటువంటి
బోట్స్ ఉపయోగించి ఆ చేపల వేటకి వెళ్ళేవారు అనమాట. ప్రస్తుత కాలంలో మరి ఇది ఏ పర్పస్ మీద ఉపయోగిస్తున్నారో తెలియదు, కానీ ఈ తాటి బంతుల బోట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. హైదరాబాద్ అంటే దీన్ని చూద్దామన్నా లేకపోతే వేరే లొకేషన్ చూద్దామన్నా? యాక్చువల్ వైజాగ్ ప్లెజెంట్ గా ఉంటుంది అని అన్ని సైట్ విజిట్స్ చూద్దామని వచ్చాము. ఎవరో చెప్పారు టూరిజం ఇది బాగుంటుంది అని, కానీ ఇక్కడ మాకు అక్కడ సముద్రం ఉండదు కదా. యాక్చువల్ వైజాగ్ బీచ్ అయి చూద్దామని వచ్చాము. వచ్చిందా చాలా ప్లెజెంట్ గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, మాకున్న స్ట్రెస్ లైఫ్ కి చాలా రిలీఫ్ గా అనిపిస్తుంది. ఫాదర్ మా బ్రదర్ ఇక్కడే ఉంటాడండి, జాబ్ వదినయ్యి. సో వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడికి వచ్చడం. ఒక ఫ్యామిలీ అంతా సరదాగా ఈ ప్లేస్కి వచ్చేటప్పటికి మైండ్ అంతా అసలు ఏదో తెలియని అనుభూతి ఉంది, అంత ప్లెజెంట్గా ఉంది. సరదాగా మీరు కూడా వీకెండ్లో ఎప్పుడైనా సరదాగా ఈ లొకేషన్కి వచ్చి సరదాగా ఎంజాయ్ చేసి వెళ్ళడమేమాట. అంత పీస్ఫుల్గా ఉందన్నమాట. లైఫ్లో ఫస్ట్ టైం రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. సరదాగా మీ ఫ్యామిలీ అందరూ ఈ చుట్టుపక్కల లొకేషన్ చాలా ఉన్నాయి, అవి కూడా చూసేయాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది బోట్ రైడింగ్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్తుంటే మనకు కూడా సరదాగా బోట్లో వెళ్ళాలని అనిపిస్తూ ఉంటుంది. వెళ్దామని వీలైతే ఒకసారి బోట్ రైడింగ్ వెళ్ళి మన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి మీతో షేర్ చేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏదో తెలియని అనుభూతి మాట, అంత అద్భుతంగా ఉంది. వర్ణించాలంటే వర్ణాతీతం కూడా ఈ ప్లేస్ ని వర్ణించాలంటే, అంటే అంత అందంగా ఉందని చూపించడానికే. లాంగ్లో ఒక బోట్ వస్తుంది చూడండి, అంటే ఒక ఫ్యామిలీ అందరు కలిసి దూరంగా సరదాగా విజిట్ చేయడానికి వెళ్ళారన్నమాట. ఇలా చాలామంది యాత్రికులు ఈ ప్లేస్కి విజిట్ చేస్తూ ఉంటారు. మనకు కూడా అలా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఈ లొకేషన్కి వస్తే. ఈ బోట్లు కూడా డబల్ బోట్లు అండి, చూసారు కదా ఎలా ఉందో ఈ బోట్ కూడా. మీ పేరు? లోకేష్ గారు. అసలు కొండగల ఆవు గురించి కొన్ని విషయాలు చెప్తారా? ఇది ప్రకృతి పరంగా ఏర్పడిన ఆవు అండి. ఇది ఎప్పటి నుంచో మా పెద్దల కాలం నుంచి కూడా ఇది సహజంగానే ఏర్పడింది. దీంతోనేమొచ్చి బోట్ షికార్ ఉంటుంది సార్. ఇది ఓకే అండి. ఓకే, దీన్నే కొండకర్ల ఆవు అంటారు, లేకపోతే బరిడి సంచీర అంటారు, లేక్ అంటారు, ఎన్ని విధాలుగా పిలుచుకుంది ఇది సార్. కొండకర్ల ఆవు సార్. ఓకే అండి. బర్డ్ సెంచరీ అంటే పక్షులు సంరక్షణ కేంద్రం. అవును సార్. ఓకే సార్, బోట్ షికార్ కన్స్ వస్తుంటారు. మనిషికి 100 రూపీస్ తీసుకుంటాం. ఒక ½ జర్నీ తిప్పుతాం సార్. ఒక 100 రూపీస్ తీసుకుని మొత్తం మనిషికి 100 రూపాయలు తీసుకుంటాం సార్. ఓకే, ఒక ½ జర్నీ సార్. అలా మధ్యలోంచి వారి నుంచి అలా తీసుకెళ్ళి ఒక ½ జర్నీ ఉంటుంది సార్. చాలా ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది సార్. మాకే చాలా హ్యాపీగా ఉంది, అంటే మనసంతా ఏదో తెలియని అనుభూతి. ఈ స్పెషల్ ఏంటంటే లోటస్ ఉంటాయి సార్. మార్నింగ్ 6 నుంచి 11 లోపల మొత్తం విడుచుకొని ఉంటుంది సార్ లోటస్ అనేది. చాలా అందంగా ఉంటుంది సార్, చాలా బాగుంటుంది. మార్నింగ్ టైంలో సార్ ఫోటో షూటింగ్ గట్టా వస్తుంటారు. మన లేటెస్ట్ గా 2-3 మూవీస్ షూటింగ్ కూడా షూటింగ్ నేమ్ చెప్తారా మీకు తెలుసు? మన లేటెస్ట్ గా అయితే తండేల్ అయింది సార్. తండేల్ తర్వాత వచ్చేసి మన 20 days బ్యాక్ అయితే మాత్రం అనకాపల్లి మూవీ అని చెప్పేసి నేను లోకల్ మూవీ తీశారు కదా డైరెక్టర్ గారు త్రినాథ్ గారు. ఆయన డైరెక్షన్ లో వచ్చేసి కొన్ని సీన్లు తీశారు సార్. బాగుంటుంది సార్. ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఆహ్లాదకరంగా చక్కగా ఫీల్ అవుతారు. చాలా బాగుంది, సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. కొండకర్ల ఆవు అంటే చాలా ఫేమస్ అన్నమాట, ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక లేక్. ఇందులో చాలా షూటింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి, చాలా మూవీ షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. మనకి ఈ మధ్యకాలంలో తండేల్ మూవీ వచ్చింది కదా, అదనే కాదు చాలా మూవీస్లో ఈ లొకేషన్ కనిపిస్తూ ఉంటుంది.
మనకి ఈ లొకేషన్ గురించి అంత ఐడియా ఉండదు కాబట్టి లోకల్ పీపుల్స్కి వాళ్ళకి దీని గురించి అవగాహన ఉంటుంది కాబట్టి కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఏమంటున్నారంటే వీళ్ళు ప్రకృతి సిద్ధంగా ఏర్పడిందండి, కొండల మధ్యలో ఉండే ఒక లేక్ మాట. ఇక్కడైతే కలువ లోటస్ ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటాయి. మార్నింగ్ టైంలో చాలా బాగుంటుంది. అసలు చాలామంది యాత్రికులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా 100 రూపీస్ తీసుకుని మొత్తం 1 అవర్ ఈ బోట్ జర్నీ కూడా ఉంటుందండి. అది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్తున్నారు. ఇది ఇక్కడ విషయాలు. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బోట్ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. థ్యాంక్ యూ సార్. ఓకే. సరదాగా ఈ కొండకర్ల ఆవలో బోట్ రైడింగ్ ఎలా ఉంటుంది, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ మనం కూడా వెళ్దాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇప్పుడు మేము ఇంట్రోవర్ట్స్ అందరం మాట్లాడలేము. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అచ్యుతాపురం బ్రో. అచ్యుతాపురం. ఏం చేస్తూ ఉంటావు బ్రో నువ్వు? నేను సాఫ్ట్వేర్ బ్రో. సాఫ్ట్వేర్. మీకు ఐడియా ఉంటుంది కదా ఈ లొకేషన్? ఎప్పుడైనా వచ్చావా? ఆల్రెడీ వచ్చాం బ్రో. వచ్చారు. ఎలా ఉంటుంది ఈ ఎక్స్పీరియన్స్ వచ్చి? చాలాసార్లు వచ్చాం. మాది అవతల సైడ్, అవతల సైడ్ మా ఊరు. ఓకే. ఈ లొకేషన్ అంతా మీకు ఐడియా ఉంది? మాకు ఐడియా ఉంది. చూసారు కదా, లోకల్ వాళ్ళు చాలా మంది వస్తుంటారు. లోకల్ పీపుల్స్ అనే కాకుండా చాలా మంది అవుటర్స్ కూడా వీడియో షూటింగ్ చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరు చూడండి, ఇలా ఫ్యామిలీ కావచ్చు, సరదాగా ఫ్రెండ్స్తో కావచ్చు, ఇలా వచ్చి ఇక్కడికి వస్తే మైండ్ అంతా రిలీఫ్గా ఉంటుందని. చూసారు కదా ఈ లొకేషన్లో ఎలా వెళ్తుంటే మనం కూడా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఇలా వచ్చి ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకే వెళ్దాం. ఇవన్నీ కలుగు పూలు అండి. ఈ లోటస్ ఫ్లవర్స్ మాట చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. హర్ష శ్రీరామ్. హర్ష శ్రీరామ్. ఓకే బ్రో. ఈ లేక్ లోకి చాలా దూరం ప్రయాణించామండి. చూసారు కదా ఎలా ఉందో. మన కొల్లేరు లేక్ ఐడియా ఉంది కదండి, ఆకువీటి దగ్గరలో కొల్లేరు లేక్ ఉంది. బట్ ఏంటంటే అక్కడ లేక్ ఉంటుంది కానీ కలువ పువ్వులు అంటండి ఇవన్నీ. మార్నింగ్ టైంలో చాలా అంటే ఫ్లవర్స్ ఇలా విడుస్తూ ఉంటాయన్నమాట. అప్పుడు ఇంకా అద్భుతంగా ఉంటుందని లొకేషన్ అని చెప్తున్నారు. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి, పీస్ఫుల్గా ఉంది లొకేషన్ అంతానే. ఫస్ట్ టైం రావడం నాకు ఎంత చూసినా కానీ తను తీరట్లేదు, అంత బాగుందన్నమాట. చాలా బోట్స్ అయితే ఉన్నాయి దూరంగా. అసలు చేపలు పట్టి బోట్సా అన్నట్టు ఉన్నాయి. కాదు, ఇది అందరూ చాలామంది యాత్రికులు ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి వచ్చారన్నమాట. వీలైతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా క్రాస్ చేసి వాళ్ళ అనుభవాలు కూడా షేర్ చేసుకోవచ్చు. మనతో పాటు ఇంచుమించు మీకు కనిపించట్లేదేమో కానీ ఒక 8 మెంబర్స్ కలిసి వెళ్తున్నాం అన్నమాట. చూసారు కదా ఇక్కడ సన్సెట్ అన్నమాట. సూర్యుడు అస్తమిస్తున్న టైం కూడా కనిపిస్తుంది.
చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ ప్లేస్. అసలు ఎంత అందంగా ఉందో చూడండి అసలు. స్టిల్స్ ఎత్తున్నాడండి, హీరోలా ఉన్నాడు మెటీరియల్. చాలా మంది యూట్యూబ్ లో కావచ్చు ఈ మధ్య. బ్రో నీ పేరేంటి? నా పేరు నవీన్. ఈ అబ్బాయి చూడండి సినిమా హీరోలు ఎలా పోజిస్తారో అలా పోజిస్తారు. అంటే మనోడని కాదు, చాలా మంది ఇలాగా సరదాగా ఫొటోస్ తీసుకోవాలని ఉంటది. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అచ్యుతాపురం అండి. అచ్యుతాపురం. అచ్యుతాపురం ఏంటి? ఏం చేస్తున్నామ్మా? చదువుతున్నానండి. చదువుకుంటా. ఓకే, నీ ఐడియా ఏదో చెప్తానన్నా. నాటి నవీన్. నాటి నవీన్ _10. ఓన్లీ అమ్మాయిలే పెట్టండి, ఎవరు వద్దు. అమ్మాయిలు ఉంటేనే పెట్టండి. లవర్ లాగా చచ్చిపోతున్నాం. కానీ స్టిల్ మాత్రం కూడా అమ్మాయిలు పడగొట్టడానికి, కానీ ఎవరు లేరు. ఈ స్టిల్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అవుతుందన్నమాట. ఇలా కూడా మనం కూడా తీసుకోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. దేవరా వచ్చారండి మీరు? గాజువాక ఎప్పుడైనా వచ్చారు సార్? ఇదే ఫస్ట్ టైం? ఇంతకు ముందు వచ్చారు. అసలు దీని గురించి మీకు ఏ ఐడియా ఉందన్న? ఐడియా అయితే ఏం లేదు కానీ ఫోటోస్ షూట్ తీసుకుంటారని తెలుసా? ఎక్కువ మంది ఫోటో షూట్స్ తీసుకుంటారు. చాలా మూవీస్ కూడా చూసే ఉంటారు. తండేల్ మూవీలో కూడా సాంగ్ షూట్ చేశారు ఇక్కడ. మీరు ఒకసారి ఆ మూవీలోకి వెళ్ళి చూడొచ్చు. ఎలా ఉంది సార్ ఈ ఎక్స్పీరియన్స్? చూసారు కదా, వీళ్ళు గాజువాక నుంచి వచ్చారన్నమాట. అంటే వైజాగ్ దగ్గరలో గాజువాక చాలా ఫేమస్ కదా. ఇలానే కాదు, చాలా మంది వస్తుంటారు. అసలు ఎలా వర్ణించాలో తెలియట్లేదు కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి. అసలు నాకు ఎక్కడైనా ఉత్సాహం అంతా ఉంది. లైఫ్లో ఒకసారైనా విజిట్ చేయాలనుకున్నాను. అనుకోకుండా అనకాపల్లి రావడం మర్చిపోయి, ఈ లొకేషన్ మర్చిపోయి నేను తుని వెళ్ళిపోయాను. మళ్ళీ వర్షం రావడం అనుకోకుండా మళ్ళీ వెనక్కి వచ్చి ఈ లొకేషన్ షూట్ చేస్తాను. కొండకర్ల ఆవ అంటే ఇదే మాట. యాక్చువల్గా ఇక్కడ దగ్గరలో కొండకర్ల అనే ఊరు ఉంటుంది. ఈ ప్లేస్ని ఆవా అని పిలుస్తారు. ఎందుకంటారండి అలాగే ఆవా అని? చెరువుల్లో పెద్దదాన్ని ఆవా అంటారు మీరు? ఓకే. అంటే ఉన్న చెరువుల్లో కంటే పెద్ద చెరువు కాబట్టి దీన్ని ఆవా అని పిలుస్తూ ఉంటారంట. ఇలా బోట్లో వెళ్తున్నప్పుడు ఈ ఫ్లవర్స్ కూడా కోస్తా ఉంటారు అనమాట. చిన్నప్పుడు అందరూ వీటిలో ఆడుకునే ఉంటారు. ప్రతి వినాయక చవితికి వీటితో పూజిస్తూ ఉంటారు అనమాట. ఈ కలువ పువ్వులు చాలా ఉన్నాయమండి ఇక్కడ చూడొచ్చు. ఈ బోట్ జర్నీ మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కొండకర్ల ఆవకి ఈ బోట్ జర్నీ అండి. అసలు ఎందుకో కానీ చాలా చల్లగా ఉందండి. సమ్మర్ అయినా కానీ చాలా కూల్గా ఉంది వాతావరణం కూడా. ఏమన్నా చేపల వేట ఇక్కడ పడతారా? చేపల వేట చాలా మంది దీని మీద ఆధారపడతారా? దీని మీద 200 కుటుంబాలు ఆధారపడతారు. ఓకే. ఈ లొకేషన్ ఉండడం వల్ల ఇక్కడ ఈ లొకేషన్లో చాలా మంది చేపలు వేటాడుతూ ఉంటారంటండి. అలాగే చేపల వేటతో పాటు చాలా మంది కుటుంబాలు దీని మీద ఆధారపడి జీవిస్తున్నాయండి. ఎందుకంటే చాలా మంది యాత్రికులు ఈ ప్లేస్కి విజిట్ చేయడానికి వస్తుంటారు. ఇలా బోట్ రైడింగ్ చేసి వాళ్ళకి ఎంతో కొంత ఒక జీవనోపాధి కల్పిస్తున్నారు అనమాట. ఎక్కువ మంది విజిట్ చేస్తే ఈ ప్లేస్ ఇంకా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో మీరు ఎప్పుడైనా ఈ ప్లేస్కి వస్తే కనుక ఒకసారి విజిట్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఒకసారి షేర్ చేయొచ్చు. ఇదే కొండకర్ల ఆవ అంటే ఇదే మాట.
కొండకర్ల ఆవా లేక్లో ప్రసాద్తో సరదాగా జర్నీ. మనోడు వచ్చి తుని అండి. యాక్చువల్గా తిన గురించే ఈ ప్లేస్కి రావడం జరిగింది. మనోడు మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి ఏటి కొప్పాక అలాగే తుని అలాగే అనకాపల్లి బెల్లం ఈ కొండకర్ల ఆవా ఈ మంచి మంచి లొకేషన్స్ అన్ని చూపించాడు. ఈ క్రెడిట్ గోస్ టు ప్రసాద్ అన్నమాట. ఏదని చెప్పు. పెళ్ళిళ్ళన్నీ ఇక్కడ అవుతాయా? ఓకే, చుట్టుపక్కల ఎక్కడ మ్యారేజ్ జరిగినా కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉంటాయి కదా. ఈ మధ్య ఎక్కువగా పెళ్ళికి ముందే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నారు. అవి అటువంటి లొకేషన్ కావాలని చాలా ప్లేస్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్లేస్ ఉందని చాలామంది తెలియకపోవచ్చు. అటువంటి వారికి ఈ అనకాపల్లి అంటే వైజాగ్ దగ్గరలోని ప్లేస్ ఉంటుంది, కొండకర్ల ఆవా అని ప్లేస్. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తూ ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట ఈ లొకేషన్. గవర్నమెంట్ కూడా ఈ ప్లేస్ ఏమని ఇద్దా? ఓకే, అది చాలామంది తెలియకపోవచ్చు. అటువంటి వారికి ఎక్కువ మంది షేర్ చేయడం వల్ల ఈ ప్లేస్ ఎక్కువగా మందికి రీచ్ అవుతుందన్నమాట. మన చుట్టుపక్కల ఏరియాలని మనం కాపాడుకుంటూ మనం పబ్లిసిటీ చేసుకుంటే భవిష్యత్తులో అందరికీ తెలుస్తుందన్నమాట ఇటువంటి లొకేషన్స్ ఉన్నాయని. అలాగే యాత్రికులు వచ్చినప్పుడు వీటిని కాపాడుకునే బాధ్యత కూడా మనదన్నమాట. చాలామంది ఈ ప్లేస్కి వస్తుంటారు. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట. ఎందుకంటే ఇటువంటి ప్లేస్ లైఫ్లో మళ్ళీ ఏర్పడదేమో, అంత అద్భుతంగా ఉంటుంది ఈ లొకేషను. ఒకసారి ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడొచ్చు. చేపలు ఏమైనా కనిపిస్తాయో అనుకుంటున్నాను కానీ ఏం కనిపించట్లేదు. ఓకే 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 యాక్చువల్గా పక్షుల సంరక్షణ కేంద్రాలు ఆటపాక చూసే ఉంటారు. ఇక్కడ ఎక్కువ పక్షులు ఈ ప్రాంతానికి వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి చాలా దూరాల నుంచి పక్షులు వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయంట. పక్షుల వలస కేంద్రం కూడా ఇది చూడొచ్చు. అమ్మా, సౌత్ ఆఫ్రికా నుంచి అదేలే, చాలా దేశాల నుంచి కూడా పక్షులు అంటే వలస పక్షులు అంటే వేరే ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి. అలాగే ఈ ప్రాంతానికి కూడా పక్షులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ పక్షి సంరక్షణ కేంద్రం కూడా చెప్పుకోవచ్చు ఇది. మనతో పాటు ఈ బోట్లో చాలామంది వస్తున్నారండి. వాళ్ళు ఇక్కడ ఒక బ్రో అయితే మనకు కనిపించాడు. మన వాడి దగ్గర ఇలా గోప్రో కూడా ఉంది, ఒకసారి చూడొచ్చు. అంటే మనలాగే యూట్యూబర్ అన్నమాట. మన వాళ్ళు యూట్యూబర్ కష్టాలు అంటే మీకు అందరికీ తెలిసిందే. పైకి మాత్రం సరదాగా మీరు అందరూ హ్యాపీగా చూడడానికి బాగుంటుంది, కానీ ఇక్కడ కష్టాలు మాత్రం చాలా ఉంటాయి. బ్రో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వచ్చి మాది అరకు అన్న, నేటివ్ అరకు. ఏం చేస్తూ ఉంటావు బ్రో నువ్వు? నేను పంచాయత్ సెక్రటరీగా చేస్తాను, గవర్నమెంట్ జాబ్. ఓకే, గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇది కూడా నాది నేటివ్ అరకు అవ్వడం వలన అక్కడ కొన్ని అడ్వెంచర్ సంబంధించిన కొన్ని వీడియోస్ చేస్తుంటాను. అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ఉందా? యూట్యూబ్ ఛానల్ పేరేంటమ్మా అది? అరకు అడ్వెంచర్స్. అరకు అడ్వెంచర్స్. ఓకే, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 250 మెంబర్స్ ఉన్నారు. జస్ట్ 3 వీడియోస్ చేశాను. ఓకే, స్టార్టింగ్ స్టేజ్. ఓకే, అరకు అడ్వెంచర్స్. ఏ కంటెంట్ ఇద్దామని వచ్చానమ్మా? అది మనకి ట్రెక్కింగ్ సంబంధించి ఉంటుంది. మనకి అరకు మొత్తం హిల్స్ ఉంటాయి కాబట్టి టాప్ హైయెస్ట్ మోస్ట్ హై పీక్స్ ఉంటాయి కాబట్టి ట్రెక్కింగ్ సంబంధించిన ఛానల్, ట్రెక్కింగ్ కంటెంట్. మనోడు వచ్చి అరకు నుంచి వచ్చాడండి. మనోడు వచ్చి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట. అరకు ట్రెక్కింగ్, అరకు అడ్వెంచర్స్. అరకు అడ్వెంచర్ అనే ఛానల్ ఉంటుందంటే ట్రెక్కింగ్ సంబంధించిన వీడియోస్ అయితే పెడతా ఉంటాడంట. సబ్స్క్రైబర్స్ వచ్చి తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశాడు కాబట్టి భవిష్యత్తులో కూడా మనోడు కూడా ఒక మంచి యూట్యూబర్ కావాలని మనం అందరం కోరుకుందాం. మనోడు ఛానల్ కూడా ఒకసారి సపోర్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.
కోనసీమ అంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఫేమస్. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎటు చూసినా కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. ఆ కొండలోంచి వచ్చిన వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుందన్నమాట. అందుకే ఈ ప్లేస్ ఇలా న్యాచురల్గా ఏర్పడింది అనమాట. ప్రకృతి సిద్ధంగా కొన్ని లేక్స్ ఇలా ఏర్పడుతుంటాయి. ఇటువంటి వాటిని మనం ఏం చేయాలంటే కాపాడుకుంటూ వచ్చి ఈ పబ్లిసిటీ చేస్తే ఎక్కువ మంది యాత్రికులు ఈ ప్లేస్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కొండకర్ల లేక్ అంటే ఇలాగ ఉంటుంది అన్నమాట. ఇంకా చాలామంది విజిట్ చేస్తున్నారు. వాళ్ళ బోట్ రైడింగ్ కూడా ఒకసారి చూపిద్దాం. చూసారు కదా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ మాట, కొత్తగా పెళ్ళైన జంట అంట. మరి వీళ్ళు చూసి మనం కూడా వచ్చి ఈ ప్లేస్కి సరదాగా ఎంజాయ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇలాగే చాలామంది స్టిల్స్ ఇచ్చుకుని ఒక షూట్ తయారు చేసుకుంటారు అనమాట. ఒక మంచి సాంగ్ యాడ్ చేసుకుని, అంటే ఫోటో షూట్స్కి మంచి బెస్ట్ ప్లేస్ అని చూపించడానికి. ఇక్కడ బోట్ వెళ్తుందండి, అవతల కూడా ఒక బోట్, 2 బోట్లలో జర్నీ అన్నమాట. ఈ బోట్ లో మాత్రం చాలా ఎక్కువ జనం ఉన్నారండి, చూడొచ్చు. ఓకే, ఫ్యామిలీ అందరూ ఒకటేనంట. ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? గుడివాడ. అటు మన విజయవాడ సైడ్. ఓకే, లేదు నర్సాపురం అండి. అనకాపల్లి బెల్లం చూసారా? అనకాపల్లి బెల్లం పట్టుకెళ్తున్నారా? చూసారు కదా ఒక బోట్ అలా. అవునండి, షాన్ల హర్ష శ్రీరామ్ అండి. ఓకే, ఇది మన బోట్లో ఫ్రెండ్స్ అండి, వాళ్ళు వేరే బోట్లో అన్నమాట. వేరే బోట్లో కూడా వాళ్ళందరూ కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంట, అంటే ఉమ్మడి కుటుంబాలు అందరూ కలిసి ఒక కుటుంబంగా ఒకే బోట్లో కలిసి వెళ్తున్నారు అన్నమాట. ఇలా సరదాగా వెళ్తుంటే వాళ్ళు ఎలా ఉన్నారో మన ఫ్యామిలీ కూడా కలిసి ఉండాలి అని అనిపించేలా ఉంటుంది అన్నమాట. ఈ రోజుల్లో చాలా మంది చిన్న చిన్న కుటుంబాలుగా మారిపోయి ప్రస్తుత జనరేషన్లో. అలా కాకుండా వీళ్ళు ఆదర్శంగా తీసుకుని ఒకే ఫ్యామిలీ మెంబర్స్ సరదాగా, అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు చాలా మంది ఉన్నారు. మనం కూడా ఇలా వచ్చి ఎంజాయ్ చేయాలని అనిపించేలా ఉందన్నమాట. వాళ్ళని చూస్తే చాలా మందికి ఈర్ష్య కలగొచ్చు, అలా ఉండాలనిపిస్తూ ఉంటుంది ఫ్యామిలీ అంటే. చూసారు కదా, వాళ్ళు గుడివాడ నుంచి వచ్చారంట. సరదాగా ఎంజాయ్ చేస్తుంటే మన ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి ఇలా చూపించాలని అనిపిస్తూ ఉంటుంది. సత్యవతమ్మ గారు. ఓకే అండి, ఓకే 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 అండి, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు కాదు, ఇది వాయిస్ పెట్టుకో, అదేదో చెప్పు మళ్ళీ. నీ జోక్స్ అందరూ అంటారు. నా యూట్యూబ్ ఛానల్ తికమక్క ఛానల్ అండి. కొటేషన్ చూస్తే చూడండి, లేదంటే మానేయండి అన్నట్టు ఉంటుంది. మరి లొకేషన్ అంతా
చాలా బాగుంటుంది. మరి చూసుకొని నేనైతే హర్షయ్య గారు అంతర్వేది నుంచి కలసోడు పెట్టుకుని వచ్చారండి ఆయన. అక్కడ కొన్నారంట కలసోడు ఎట్టుకుని. నేనైతే అరకులో ఏమీ లేవన్నట్టే ఇక్కడ దాకా వచ్చారండి. చూడండి అరకులో ఎన్ని ఉంటాయి, అక్కడ జలపాతాలు ప్రకృతులు చూడవలసినవి అన్నీ ఉంటాయి. అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చారంటే మరి ప్లేస్ ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. జరిగి చూడండి. ఈ ఛానల్ పేరు మళ్ళీ చెప్పు. చూస్తే చూడండి, లేదంటే మానేయండి. తికమక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ల గట్ట కొట్టొద్దు, పగిలిపోతాయి. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ఏదో చెప్పు, నీ పేరు ప్రసాద్ ఏదో చెప్తున్నా కదా, అది కూడా చెప్పు. అటు తిరిగి నా పేరు ప్రసాద్. పెళ్ళి అయిపోయింది, మళ్ళీ పెళ్ళిగా ప్రసాద్ అనుకుంటారు అందరూ. పెళ్ళి అయిపోయింది ప్రసాద్. చెక్క బొమ్మలు పులపర్తి ఏటుకొప్పాక అది ఏటుకొప్పాక తర్వాత ఇప్పుడు కూడా తాడ్చిదే ఉన్నాయి. కొండకర్ల లావంటే ఇప్పటి నుంచో మేము చిన్నప్పటి నుంచి కూడా పర్యాటక అందం చేయడానికి, బోట్ షికారు చేయడానికి ఇందులో చేపల పట్టు మేము ఉంటున్నాం 250 మంది. ఇందులో జీవనోపాధి అంటే చేపల వేట, మా బోట్ షికారు అవుతుంది. తర్వాత మాకు ఇక్కడ సౌకర్యాలన్నీ బాగా చేస్తున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా మాకు రామగిరి ఫౌండేషన్ కూడా మాకు సహాయం చేశారు. బోట్లు కట్టన మాకు ఎంతో చాలా బాగుంటుంది. వచ్చిన పర్యాటకాలు కూడా చూసి బోట్ షికారు చేసి కూడా చాలా బాగుందని చెప్పేసి ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడి ఫెయిల్ అవుతుంటారు. చాలా బాగుంటుందండి. ఓకే సార్, అంటే మీకు ఇప్పుడు ఇలా ఉంది కదా, ఒకప్పుడు మీ పూర్వకాలంలో ఎలా ఉండేది, దీని గురించి ఏం చెప్పుకునేవారు అందరూ? పూర్వకాలం అంటే మాకు ఇంత వ్యవస్థ చేది కాదు. కాకపోతే ఇప్పుడు బాగా ఇది ఒక 5 సంవత్సరాలు పెట్టి బాగా మాకు బోట్ షికారు ఎక్కువ జరగడంలోనే మొత్తం అంతా స్టేట్ మొత్తం అంతా తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా టూరిస్ట్ దీనికి తిరగడానికి గట్టా వస్తుంటున్నారు అనమాట. బాగుంటున్నారు అన్నారు అందరూ కూడా. వచ్చిన వాళ్ళు అందరూ చాలా బాగుంటుంది. నోటర్స్ కూడా ఉంటుంది అందులోని. బోట్ షికారు కూడా బాగుంటుంది. పువ్వులు ఉంటున్నాయి, చేపలు ఉంటున్నాయి. చేపలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది సండే పూట అని చెప్పేసి ప్రతి ఒక్కరు సంతోషంగా ఆనందంగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు వెళ్తారు సార్. అది చాలా అంటే చాలా బాగుందండి. నేను చెప్పడం కాదు కానీ మా వాళ్ళందరూ అనుకోవడమే. అవి వచ్చిన ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడ చాలా వాతావరణం చల్లగా కూల్గా ఉంటుందని చెప్తుంటది. ఇప్పుడు సమ్మర్ అయినా చాలా కూల్ గా ఉందండి. సమ్మర్ లో కూడా కూల్గా ఉంటుంది. కార్తీక మాసం సాగితే ఎక్కువ చేస్తారు విపరీతంగా. ఆ నెలంతా కూడా బాగా గట్టిగా ఉంటుంది. చూసారు కదా, మన కొండకర్ల ఆ గ్రామానికి సంబంధించిన నాయుడు గారితో కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. ఏంటంటే ఒకప్పుడు ఇది మామూలుగా ఒక సరస్సులా ఉండేది, అప్పుడు చేపల వేటకి అనుకూలంగా ఉండేది. బట్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ 5 years నుంచి ఎక్కువగా అందరి నోట్లో చెరువు గురించి తెలియడం వల్ల చాలా మంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అనకాపల్లి జిల్లాలోని మన రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద సరస్సు అయిన కొండకర్ల ఆవా సరస్సు గురించి మీకు పూర్తిగా చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి జీవితంలో చేయైతే వదలని వాళ్ళు అలాగే ఉంటారు.